పొద్దున్న 9 అయ్యేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. మా పెద్ద తాతగారు, ఆయన స్నేహితుడు స్నానాధికాలు ముగించి హాల్లో చేరతారు. వాళ్ళది మా ఎదురిల్లే. వాళ్ళిద్దరూ వరసకు బావా మరదులట. నువ్వంటే నువ్వని అనుకోవచ్చు, కానీ అలా అనుకుంటే మర్యాదగా ఉండదని మీరు అనే అనుకుంటారు. బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు. ఇద్దరికీ 80 దాటింది. వెనకడి శక్తి బాగా తగ్గింది. ఆ వార వాగ్ధాటి బాగా పెరిగింది. ఏమిటేమిటో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. బ్యాడ్మింటన్ కోర్ట్ అంత హాల్లో చెరో మూల కూర్చొని ధారాళంగా మాట్లాడుకుంటారు. ఏమిటో ఒకటే తాపత్రయపడిపోయి చావు దన్నులు తిని తీసుకొచ్చారు స్వాతంత్రాన్ని. ఏం జరిగిందిటా? కష్టాలు చెప్పిరావు. పాపం మా గరికిపాటి బాలమ్మకు కిందటి ఏడాది భర్త వియోగం, ఇప్పుడు పుత్రశోకం. ఎలా తట్టుకుంటోందో ఏమో. ప్రకాశం బ్యారేజీకి ప్రకాశం గారి పేరెందుకు పెట్టాలని గొడవ చేసేట ఒక ప్రబుద్ధుడు. సిగ్గు లేకపోతే సరి. ఆయన లాంటి ప్రజాహితుడు, పరోపకారి మరొకరున్నారా? అటువంటి వాడు మన తెలుగువాడవడం మన అందరికీ గర్వకారణం. మహానుభావుడి పేరు పెడితే ఆ కృష్ణవేణమ్మ తల్లి పులకించిపోయి ఏడాది పొడుగునా నిండుగా పారుతుంది. కందిపప్పు మాత్రం చవగ్గా వస్తోందా? 10 రూపాయలకి పట్టుమని 10 వీసలైనా రావట్లేదు. ఇలాగైతే మనం ఏం తిని బ్రతుకుతాం చెప్పండి. అబ్బా, ఒకరు చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయో విసుక్కుంటే, వాళ్ళే గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందిట. పెద్దవాళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటుంటే పిల్ల వెదవలు మీరు వినవచ్చునా? తప్పు కాదు. మాటలు బజార్ దాకా వినిపిస్తుంటే వినక చస్తామా అని ఆ బాబాయ్ విసుక్కుంటే, అయితే ఒరే, మా వినకడి సామర్థ్యంలో ఏదైనా తేడా కనిపిస్తోందా? ఏమిటి మావయ్య, పూర్తిగా పోయింది. వెళ్ళేదాకా ఊరుకొని దగ్గరగా వచ్చి, గారు మనకి వినిపించడం లేట, అయితే వృద్ధాప్యం వచ్చేసిందంటారా? వచ్చినా ఆ మాట ఒప్పుకోకూడదు. మనం బింకంగా ఉండాలి. లేకపోతే మన మాట లక్ష్యం చేయరు. ఇప్పటికే మనకి చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు, చూస్తున్నారుగా. నిజమే సుమా. బావగారు, మన పెద్దరికం మనం నిలబెట్టుకోవాలంటే బింకంగానే ఉండాలి. చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళిద్దరూ అనుకున్నా ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ ఆ సంభాషణ వినిపించింది. రోజుల్లోనే మా బావగారు పండక్కి వచ్చారు. మా బావగారిది పై సంబంధం. ఆయనకి బుద్ధి తెలిసేసరికి ఆయన తాతలందరూ పైకి వెళ్ళిపోయారు. ఆయనకి తాతయ్యలంటే మహాభక్తి. హాల్లోకి వచ్చారు బావగారు. అప్పటికే అక్కడ మా తాతయ్యలిద్దరూ దర్బార్ తీశారు. వినయంగా వచ్చి తాతయ్యలిద్దరి మధ్య కూర్చున్నాడు బావగారు. నాయనా, స్నానం అయిందా? అయిందండి. ఏమిటి నాయనా బావగారు అడుగుతున్నారు? స్నానం అయిందా అని అడిగారండి. ఏమిటయ్యా, ఏమంటున్నారు మా బావగారు? అబ్బే, ఏం లేదండి, మీరేం అడిగారా అని. ఏమిటయ్యా బావగారు అంటున్నారు? శ్రీరామచంద్ర, ఏం లేదండి, మీరేం అడిగారా అని. గంట గడిచింది. లేవాలని ప్రయత్నించినా లేవనివ్వడం లేదు ఇద్దరు. బావగారికి దుఃఖం తన్నుకొస్తోంది. అదే గొడవ. ఆయన్ని రక్షించడానికి అన్నట్టు వచ్చింది అక్కయ్య. ఈ వ్యవహారం అంతా చూసి, ఇటు రండి, అట్లా బజారుకో గుడికో వెళ్దాం అని పిలిచింది. బతుకు జీవుడా అని, ఏమిటి నాయనా అమ్మాయి అంటోంది అని వాళ్ళు అంటున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి జారుకున్నారు బావగారు. చలికాలం కాకపోతే పట్టపగలే భర్తతో మాట్లాడడానికి ఎంత ధైర్యం! ఆ మాటకొస్తే బట్టి ప్రోలు వాళ్ళు కూడా గట్టివాళ్లే.
పొత్తూరు విజయలక్ష్మి గారి రాసిన హాస్య కథల్లోని కథ. కథ పేరు అన్నానా ఏమని.